హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ గ్రామర్ పార్ట్ చూద్దాము. లాస్ట్ వీడియోలో 12th రోమన్ 13th రోమన్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో 11th రోమన్ అనమాట. మీకు 11th రోమన్ పారాగ్రాఫ్ సాంస్క్రిట్ ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దానికి క్వశ్చన్స్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ నుంచి చూసి మీరు ఆన్సర్స్ రాయాలన్నమాట. మీకు 5 పారాగ్రాఫ్స్ ఉంటాయి. దాంట్లో నుంచి పబ్లిక్కి మీకు ఏదో ఒకటి వస్తుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కొక్కటి 1 మార్క్. వృక్షే ప్రతివసతః పక్షిణోహో నామ్ కిమ్. కిమ్ ఉన్న ప్లేస్లో మీరు సాధువు పారాగ్రాఫ్లో పైన కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని చదివి మీరు ఇక్కడ ఆన్సర్స్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ ఏంటి? ఫస్ట్ సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఇస్తారు. సింహస్య నామ్ కిమ్ అంటే మీరేం రాస్తారు? సింహస్య నామ్ కరాల కేసరః. పైన అభ్యాస 2 అని ఉంది కదా, దాంట్లో దాని నేమ్ కనిపిస్తుంది. ఆ పారాగ్రాఫ్లో మీకు ఆ నేమ్ కనిపిస్తే రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ సేమ్ దీంట్లో ఉంటుంది, మీరు చూసి రాయాలి పారాగ్రాఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ దేవాలయ కుత్ర అస్తి. దేవాలయ చిత్రకూట పర్వతే అస్తి. సేమ్ ఇక్కడ మీరు కుత్ర ఎక్కడ ఉంది అంటే చిత్రకూట పర్వతే అస్తి అండ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. సేమ్ పైన పారాగ్రాఫ్ల నుంచి చూసి రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ పారాగ్రాఫ్ సేమ్ దానికి కూడా 5 క్వశ్చన్స్ ఇస్తారు. అక్కడ కుత్ర ఉన్న ప్లేస్లో మగ్ధదేశో అని పెడతారు. నెక్స్ట్ మొగకాకో కథ నివసత్ అంటే స్నేహేన, నీ కథం దగ్గర స్నేహేన అని 5 క్వశ్చన్స్ అలా రాస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ పారాగ్రాఫ్ ఏంటి? సేమ్ 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ పారాగ్రాఫ్ ఉంటుంది కదా, ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ పైన చూసి కింద ఆన్సర్స్ చేస్తారు. 1 2 3 5 ఇస్తారు కదా, 5 మీరు రాస్తారు. ఇక్కడ ఆన్సర్స్ పారాగ్రాఫ్లో ఆన్సర్స్ ఉంటాయన్నమాట. అక్కడ చూసి మీరు ఆన్సర్స్ చేస్తారు, అంతే. పారాగ్రాఫ్ ఈజీగానే ఉంటాయి. 5 ప్రిపేర్ అవ్వండి.